రైట్ నిల్మ చూస్తే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఏదైతే చేపట్టారో ఉపాధి పనులకు పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు కొంతమంది అధికారులు హడావుడి చేస్తున్నట్టు ఫైల్స్ ను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి 2014-2019లో అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు ఇదే బిల్లుకు సంబంధించి చెల్లించని ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరిగినా గానీ ఎవరు కనికరించలేదు. చివరికి వాళ్ళు కోర్టుకు వెళ్ళినా గానీ కోర్టు చెప్పినా గానీ వాళ్ళు బిల్లులు చెల్లించడానికి 2 ఏళ్లు పట్టింది. కానీ ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ వైసీపీ పార్టీ సంబంధించిన కార్యకర్తలు బిల్లులు చెల్లించేందుకు మాత్రం ఇప్పుడున్న అధికారులు కొంతమంది అధికారులు హడావుడి చేస్తున్నట్లు కనిపిస్తుంది. మాకు న్యాయం చేయాలని ఇటు టీడీపీ కార్యకర్తలు కూడా అడుగుతున్నట్లు కనిపిస్తోంది. చూద్దాం. వైసీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు చేపట్టిన ఉపాధి పనుల పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు కూటమి సర్కార్లోని కొంతమంది అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. హడావిడిగా బిల్లుల చెల్లింపునకు ఫైళ్లు సిద్ధం చేశారు. కానీ గతంలో వైసీపీ సర్కార్ 2014-19 మధ్య టీడీపీ కార్యకర్తలు చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వకుండా నానా తిప్పలు పెట్టిన విషయాన్ని ప్రభుత్వం మర్చిపోయినట్లుంది. కోర్టుకు వెళ్లినా కనికరించకపోగా ఇప్పటికీ 21% మేరకు సొమ్ములు చెల్లించాల్సి ఉంది. దీంతో టీడీపీ కార్యకర్తలు తమకు కూడా న్యాయం చేయాలని కోరుతున్నారు. సరిగ్గా 5 ఏళ్ల కిందట టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు 2014-19 మధ్య ఉపాధి హామీ పనులు చేసిన వారికి పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించకుండా నిలిపివేశారు. అంతేకాదు అప్పటికే ప్రారంభమైన పనులను కూడా రద్దు చేశారు. అప్పటి వరకు చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కోర్టులోకి వెళ్లిన వారికి సైతం సొమ్ములు చెల్లించేందుకు 2 ఏళ్లు పట్టింది. తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో చేసిన పనికి పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తోంది. వైసీపీ ప్రభుత్వం మాదిరిగా గతంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వరాదన్న నిబంధనలు పెట్టలేదు. పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలు అమలు చేస్తున్నారో లేక కమిషనరేట్ లో గతంలో పనిచేసిన అధికారులు ఉండడంతో వారికి బిల్లులు చెల్లించాలన్న అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో తెలియదు. కానీ ఎట్టకేలకు ఉపాధి బిల్లులు చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక వైసీపీ సర్కార్లో కార్యకర్తలు చేపట్టిన సచివాలయ ఆర్బీకే భవనాల నిర్మాణంతో పాటు ఉపాధి నిధులతో చేపట్టిన పలు పనులకు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు సమాయత్తమయ్యారు. గ్రామీణాభివృద్ది శాఖ వద్ద కేవలం 150 కోట్లే ఉండడంతో మరో 200 కోట్లు ఇవ్వాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యనాడికి తెలుసుకుందాం. సత్య, పెండింగ్ బిల్లులకు సంబంధించి అత్యుత్సాహం అయితే ప్రదర్శిస్తున్నట్టుగా తెలుస్తుంది అధికారులు. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలు గతంలో 2014-19 మధ్య కాలంలో చేపట్టినటువంటి ఉపాధి హామీ పనులు నేటికి కూడా నిధులు చెల్లించకుండా ఆపేశారు. దీంతో వారంతా కూడా కోర్టుకు వెళ్లి చివరకు ఆ నిధులు సాధించుకోవాల్సి వచ్చింది. అక్కడికి 21% నిధులు ఇంకా చెల్లించకుండా 2 ఏళ్ల పాటు తాత్సారం చేశారు. ఇప్పుడు ప్రథమ ప్రాధాన్యంగా వారికి చెల్లించాల్సి ఉండగా వారిని కాదని వైసీపీ హయాంలో ఆర్బీకేలు, అదేవిధంగా గ్రామ సచివాలయాలు నిర్మాణం చేసినటువంటి వైసీపీ కార్యకర్తలు నాయకులకు బిల్లులు చెల్లించే ప్రక్రియ అయితే ఊపందుకుందని చెప్పుకోవచ్చు. ఉపాధిలో దాదాపు 100 కోట్లు చెల్లించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మరో 234 కోట్ల చెల్లింపుకు సంబంధించి కూడా ప్రతిపాదనలను సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన వైసీపీ నాయకులు, వైసీపీకి సంబంధించినటువంటి అంటకాగినటువంటి అధికారుల పాత్ర దీనిలో చాలా ఉందని అర్థమవుతుంది. ఎన్నికలయ్యాక హడావుడిగా బిల్లులన్నీ కూడా అప్లోడ్ చేసి వారికి ఆ సొమ్ములన్నీ కూడా ఇప్పుడు చెల్లించడానికి కూడా సహకరిస్తున్నారన్నారు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు వైసీపీ హయాంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వారే గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజుల్లో ఉండడంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నట్టుగా గుర్తించారు. దీంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాయకులు, కార్యకర్తలు తాము చేసిన పనులు ఎప్పుడో చేస్తే ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదు, వైసీపీ వాళ్ళ కఠిన చెల్లించడం ఏంటనే ప్రశ్న అయితే సర్వత్రా వ్యక్తం చేస్తున్నారు. వారు తమ బిల్లులు ముందుగా చెల్లించాలని కూడా డిమాండ్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో అటు పవన్ కళ్యాణ్ సంబంధించిన శాఖలు కావడంతో ఆయన ఈ శాఖలపై రాజకీయ జోక్యం ఉండదు అని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తిగా ఈ దందాకు ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో వెంటనే దీన్ని సరిదిద్దాల్సిన అవసరం కూడా ఉందని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే టీడీపీ కార్యకర్తలు, నాయకులు 2014-19 కాలంలో పనులు చేసి డబ్బులు రాక ఎదురు చూస్తున్నారో వారికి ముందు చెల్లించి తర్వాత మిగిలిన వారికి చెల్లించాలి అనే డిమాండ్ అయితే సర్వత్రా వినిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.